వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు పొలిటికల్ చెస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్లో కార్యాచరణలు లేదంటే ప్రణాళికలు మొత్తంగా ఏది చూసుకున్నా సరే వేగంగా పరిస్థితులన్నీ మారిపోతున్నట్టుగానే కనబడుతున్నాయి. చాలా స్పీడ్ అందుకున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ చాలా స్పీడ్గానే ఉంది. మనం దాదాపుగా కొన్ని రోజుల నుంచి మాట్లాడుకుంటున్నట్టుగా 3 పార్టీలు కలిస్తే కనుక వైసీపీకి పెను ప్రమాదమే అన్న నేపథ్యంలో వస్తున్న అనేక సర్వేలు మాత్రం ఒక రకంగా పార్టీలను భయాందోళనలో పడేస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏ సర్వే చూసినా ఆ సర్వే ఏం చేసింది, ఎలా చేసింది అనే దానికంటే కూడా సర్వే లెక్కల్లో నేను ఎక్కడున్నాను అని చూసుకోవడమే పార్టీలో వంత అయ్యేలాంటి పరిస్థితి ఉంటుంది. సరే, వీటన్నిటికంటే ముందుగా ఒక విషయం, కోడికత్తి శ్రీను దాదాపుగా 5 ఏళ్ల పాటు జైల్లో మగ్గి 4.5 ఏళ్ల తర్వాత బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. దీంతో ఒక రకంగా దళితులు, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, లేదంటే న్యాయం జరిగిందనో బెయిల్ రావడానికి 4.5 ఏళ్ళు పట్టిందా అని ఎదురు చూసిన వాళ్ళు అందరూ మాత్రం సంతోషంగా ఉన్నారు. ఆ విషయంతో పాటుగా ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా హాట్గా సాగుతున్నాయి. నేను ముందే చెప్పినట్లుగా ఒకవేళ సర్వే విషయాలు కనుక మనం మాట్లాడుకుంటే కనుక మూడ్ ఆఫ్ ద నేషన్ అంటూ సర్వే మనం చూస్తున్నాం. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి అనేది మరి ఇండియా టుడే చేసిన ఒక సర్వే చూస్తే కనుక మొత్తం లోక్సభ స్థానాల వరకు మాత్రమే 25 లోక్సభ స్థానాలు ఏపీకి ఉంటే అందులో 17 తెలుగుదేశం అలయన్స్, అంటే తెలుగుదేశం జనసేన, బీజేపీ ఉందో లేదో తెలియదు కాబట్టి తెలుగుదేశం 17, అలాగే వైఎస్ఆర్సీపీకి 8 అన్నట్టుగా ప్రస్తుతానికి చాలా క్లియర్ కట్గా కనబడుతుంది. అంతేకాదు టీడీపీకి 45%, వైసీపీకి 41.1%, బీజేపీ 2.1%. ఒకవేళ బీజేపీ కూడా అటు కలిస్తే కనుక దాదాపుగా 47% ఓట్ షేరు, లేదంటే టీడీపీ 47%తో ఈరోజు పార్లమెంట్లో 17 స్థానాలు కైవసం చేసుకునేటట్టుగా ఉంది అనేది ఇండియా టుడే సర్వే చెప్తున్నది. ఇక తెలంగాణ విషయానికి వస్తే మొత్తం పార్లమెంట్ స్థానాలు 17 అయితే ఇందులో కాంగ్రెస్ 10, బీజేపీ 3, బీఆర్ఎస్ 3, మజ్లిస్ 1 అనేది అయితే చెప్తుంది. సో మొత్తంగా ఇక్కడ బీజేపీ 4 నుంచి 3కి పడిపోయింది. కాంగ్రెస్ అయితే తన ఆధిక్యాన్ని పెంచుకుంది, 4 నుంచి 10కి వెళ్ళింది. బీఆర్ఎస్ టోటల్గా ఈరోజు కొలాప్స్ అయింది. ఒక రకంగా 9 నుంచి ఈరోజు బీఆర్ఎస్ 3 స్థానాలకి పడిపోయిన సిచ్యువేషన్ అయితే ఈ సర్వే ఆధారంగా కనబడుతుంది. అయితే మరి వరుసగా జరిగిన టైమ్స్ నౌ కూడా ఒక సర్వేని ప్రకటించింది. మొత్తం 175 స్థానాల విషయంలో చూసుకుంటే వైసీపీ 47.6% అని చెప్తోంది. అలాగే కూటమి 44.4% కూటమి కట్టినప్పటికీ అనేది టైమ్స్ నౌ చెప్తోంది. అసెంబ్లీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో సో మొత్తంగా ఈ సర్వేల రిజల్ట్ ఎలా చూడాలి? సర్వేలు ఖచ్చితంగా మన తెలంగాణ ఎన్నికలప్పుడు ప్రతి సర్వేని కూడా చాలా సీరియస్గా గమనించిన పార్టీలు ఒక రకంగా ముందుకెళ్ళాయి. సర్వేని లైట్ తీసుకున్న పార్టీలు వెనుకబడ్డాయి. అలాగే ఒక్క సర్వేనే నమ్ముకొని ఎగ్జిట్ పోల్స్ వరకు ఎదురు చూసిన పార్టీ అయితే టోటల్గా డోలాయమాలంలో పడిన పరిస్థితి ఉంది, అంటే బీఆర్ఎస్ పార్టీయే. కాబట్టి ఈ సర్వేలని ఈ పార్టీలు ఎంతవరకు చూస్తున్నాయి ఏంటి అనేది మాట్లాడదాం. దీనికి సంబంధించి గెస్టులు సిద్ధంగా ఉన్నారు. నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారు, టీడీపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి బ్రహ్మం చౌదరి గారు. నమస్తే అండి. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వైసీపీ నాయకులు. నమస్తే అండి శ్రీనివాసరెడ్డి గారు. నమస్తే అండి. అలాగే జనసేన నాయకురాలు రాయపాటి అరుణ గారు ఉన్నారు. నమస్తే అండి అరుణ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. సీనియర్ పొలిటికల్ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. నమస్తే అండి రామ్మోహన్ గారు. నమస్కారం లక్ష్మి గారు. నమస్తే అండి. రామ్మోహన్ గారు, ముందుగా మీరే చెప్పండి, ఈ సర్వేని ఎలా చూడాలి? ఎందుకంటే తెలంగాణ సర్వే, ప్రతి సర్వే గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే లక్ష్మి గారు, పాలిటిక్స్ అనేది సోషల్ కెమిస్ట్రీ అండి. కెమిస్ట్రీలో ఎక్కువ ఎట్లా అవుతుందో ఇక్కడ చెప్పలేము. గుర్రం ఎగురానవచ్చు. రెండోది ఏంటంటే సర్వేలన్నీ కూడా సర్వే సంస్థలు వాళ్ళ శాంపిల్స్ ఎంత, శాంపిల్ సైజ్ ఎంత, వాళ్ళ విశ్వసనీయత ఎంత చాలా గమ్మత్తుగా ఉంటాయి. మీరు గతంలో సర్వేలన్నీ కూడా ఒక్కోసారి పూర్తిగా విరుద్ధంగా వచ్చిన సందర్భాలు చూసాం మనం వేరే రాష్ట్రాల విషయానికి వస్తే. అంతేందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి 40-45 దాటమన్నారు 5 ఏళ్ల క్రితం ఢిల్లీ ఎన్నికల్లో. ఏమైంది? 67 సీట్లు వచ్చినాయి. 3 సీట్లే బీజేపీకి వచ్చినాయి అవుట్ ఆఫ్ 70. మిగతా వాళ్ళకి ఒక్కడే. అట్లాంటప్పుడు ఈ సర్వేల విశ్వసనీయత ఎంత అనేది ఒకటి వస్తున్నది. రెండోది, సొంత పార్టీ సొంత సర్వేలు కొన్ని ఉన్నాయి, మీరన్న స్వతంత్ర సర్వేలు కూడా ఉన్నాయి. సర్వేలు మొత్తం తీసి పడేయలేం, కానీ ఆ శాంపిల్ సైజుని బట్టి వాళ్ళు క్షేత్రస్థాయిలో పనిచేసిన దాన్ని బట్టి కొంచెం అటు ఇటుగా ఉంటాయి. అట్లాగే ఈ సర్వేలు కూడా రోజు రోజుకు మారుతుంటాయి. నిన్నటి సర్వే వేరు, ఇంకా 2 నెలల తర్వాత ఏమవుతుందో చెప్పలేం కదా మనం. ఇప్పుడు ఉదాహరణకు నిన్న మొన్న రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ లో చాలా వేగంగా జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అటు వెళ్ళొచ్చారు, ఆయన ఇటు అవుట్ అన్నట్టు ఇప్పుడు వాళ్ళ మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రధానమంత్రి గారు వచ్చారు. అమిత్ షా చంద్రబాబు నాయుడు కలిస్తే
మరి వీరేమో ఎన్నికల హామీల అప్పటి హామీల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. అందుకనే ఇవన్నీ కూడా ఒకటి కంటే ఒకటి జరుగుతున్న పరిణామాల్లో రోజు రోజు రాజకీయ పరిణామాలు వేరుగా ఉంటాయి. అందుకని సోషల్ కెమిస్ట్రీ అన్నారు. రెండోది ఏంటంటే ఇప్పుడు 2 పార్లమెంట్ సర్వే విషయాల్లో మీరు చెప్పిన సర్వే ఏదైతుందో దానిలో 2 రకాలు ఉన్నాయి. అంతకుముందు కూడా ఒకసారి 2014 ఎన్నికలప్పుడు 69 సీట్లు వచ్చిన వైసీపీకి టీడీపీకి మధ్య పెద్ద తేడా 1.5-2% మాత్రమే. మొన్నటి 151 సీట్లు వచ్చినప్పుడు మాత్రం తేడా చాలా ఉన్నది. విడిపోతే చెడిపోయాం చూసినాం కదా. అంతకుముందు కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు మీరు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కలిసి ఉండడం, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి ఉండడం వల్ల జనసేన, బీజేపీ, టీడీపీ అప్పుడు వేరుగా ఉన్నది. 2018 వేరుగా ఉన్నది కదా. అందుకని ఇప్పుడు ఈ సీట్లు ఏవైతే వాళ్ళు ప్రకటించారో అవన్నీ మనం ఊహాగానాలు మాత్రమే. వీటిని నమ్ముకొని పోతే మీరు ఇంతకు ముందు మంచి మాట టీఆర్ఎస్ ఏమైంది, వీటిని నమ్ముకొని ఎగ్జిట్ పోల్స్ దాకా ఎదురు చూస్తే అన్నిటిని నమ్ముకోలేదు. అన్ని సర్వేల్ని బీఆర్ఎస్ నమ్ముకోలేదు. ఒకే ఒక్క సర్వే నమ్ముకొని ఎగ్జిట్ పోల్స్ ని దాని మీద కేటీఆర్ గారు కూడా ముందు రోజు ఏం మాట్లాడారో చూసాంగా. బట్ లైట్ తీసుకోవడానికి కూడా లేదని చెప్పడానికి ఆ ఎగ్జాంపుల్ చెప్పారు. కరెక్టే. అందుకని ఒకే సర్వేలు నమ్ముకున్నారు. అన్ని సర్వేలు నమ్ముకొని మిగతా సర్వేలను వ్యతిరేకంగా చేస్తే కూడా కనీసం నష్ట నివారణ చర్యలు కూడా తీసుకోలేదు. కానీ పార్లమెంట్ ఎన్నికలు వేరేగా చూడాలి. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ఏపీ గురించి మాట్లాడితే ఆ పరిస్థితి లేదంటారా ఇప్పుడు? అందుకని ఇప్పుడు ఏపీలో 2 కలిసి వస్తున్నాయి. కలిసి వచ్చే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి గత 5 ఏళ్ల పరిపాలన తీరు చూస్తారు. అట్లాగే అక్కడ ఈ ఎంపీలు ఏం చేశారన్నది కూడా ఒక ప్రస్తావనకు వస్తుంది. 22 మంది ఎంపీలు వైసీపీ ఎంపీలు ఏం చేశారనే ప్రస్తావనకు వస్తుంది. 2 ఉంటాయి. అసెంబ్లీ కంటే క్రాస్ ఓటింగ్ జరగవచ్చు కదా. అసెంబ్లీ రకంగా పార్లమెంట్ రకంగా చేయొచ్చు. మన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు చూసినాం కదా. గతంలో 2018లో చూస్తే మీకు పార్లమెంట్ రకంగా అసెంబ్లీ రకంగా చేశారు. 6, 16, 9 వచ్చినాయి. కానీ ఈసారి తగ్గిపోతున్నాయి అంటారు. అందుకని 2 కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అట్లాగే ప్రాంతీయ పార్టీలు ఏమో రాష్ట్ర వ్యవస్థలు కొట్లాడుతుంటే బీజేపీ రేపొద్దున ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని సీట్లు తీసుకుంటుంది, వాళ్ళ పొత్తులో ఎన్ని వస్తాయని కనిపెట్టే కదా మొత్తం అంతా రిజల్ట్ ఆధారపడి ఉండేది. కనుక నా ఉద్దేశం ఏంటంటే ఈ సర్వే ఇప్పుడు ప్రీ సర్వే అని అనుకుంటున్నాను. ఇంకో 1-2 నెలల తర్వాత వచ్చే సర్వేలు వేరుగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, ఓకే. బ్రహ్మం చౌదరి గారు మీరేమంటారు? మొత్తానికి అంటే వరుసగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్లు, ఈ సర్వేలు చూసుకుంటే టీడీపీ గెలిచాము అని ఫిక్స్ అయిపోయినట్టుగా కనబడుతున్నట్టుంది. లక్ష్మి గారు టీడీపీ అండ్ జనసేన కూడా. లక్ష్మి గారు మీకు జనసేన, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, డిబేట్ లో ఉన్నటువంటి నా తోటి కో ప్యానలిస్టులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు నాకంటే ముందు అనలిస్ట్ గారు చెప్పిన విధంగా ఒక 2 సంవత్సరాలకు ముందు ప్రభుత్వం పైన ఒక అభిప్రాయం ఉంటుంది, సంవత్సరానికి ముందు ఒక అభిప్రాయం ఉంటుంది, ఎన్నికల ముందు ఒక అభిప్రాయం ఉంటుంది, ఇంకా చేస్తారేమో చూద్దామని అనేటువంటి ధోరణిలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క అభిప్రాయం ఉంటుంది. ఏది ఏమైనా కూడా ప్రధానంగా ఈ మధ్యకాలంలో సర్వేస్ అనేటివి రాజకీయ పార్టీల యొక్క దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాయి, ప్రజల దృష్టిని మరలుస్తూ ఉన్నాయి. కొన్ని ఒరిజినల్ సర్వేస్ ఉన్నాయి, కొన్ని ఫేక్ సర్వేస్ ఉన్నాయి. ఏది ఒరిజినల్ ఏది ఫేక్ కూడా డిసైడ్ అవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కానీ ఇందాక అనలిస్ట్ గారు చెప్పిన విధంగా ఎగ్జిట్ పోల్స్, ఆ తర్వాత సర్వేస్, అదేవిధంగా ప్రిడిక్షన్స్ కూడా కొన్ని ప్రిడిక్షన్స్ కూడా కొన్ని ఛానల్స్ రిలీజ్ చేస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికి కూడా కొన్ని సర్వేస్ నిజమవుతున్నాయి, కొన్ని సర్వేస్ అబద్ధం అవుతున్నాయి. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చేసరికి నిన్న ఇండియా టుడే అయినా, టైమ్స్ నౌ అయినా, లేకపోతే రేపు ఇంకొక సర్వే రావచ్చు. కానీ కొన్ని రాజకీయ పార్టీలే సర్వేలు చేయించి సొసైటీలో క్రెడిబిలిటీ ఉన్నటువంటి కొన్ని ఛానల్స్లోనో లేకపోతే కొన్ని పేపర్స్లోనో కూడా పెయిడ్ ఆర్టికల్స్ రూపంలో కూడా రిలీజ్ చేపిస్తూ పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నంలో కూడా కొన్ని గతంలో జరిగినాయి. మనం అన్ని కూడా చూసాం. ఒక్కొక్క ఎలక్షన్కి వచ్చేసరికి దాదాపుగా 50 కన్సల్టెంట్లు సర్వేలు చేస్తా ఉన్నారు. ఏ పార్టీకి అనుకూలంగా వస్తే ఆ పార్టీ వాళ్ళు మరలా తర్వాత కొన్ని ఛానల్స్ లో టెలికాస్ట్ చేయించడం, కొన్ని పేపర్స్ లో చేయించడం, సోషల్ మీడియాలో తిప్పడం, అవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేయడం కోసం జరుగుతున్నాయని చెప్పేసి ప్రస్తుతం అయితే మాత్రం భావిస్తా ఉన్నారు. ఒక అడుగు ముందుకేసి లాస్ట్ 2-3 ఎలక్షన్స్ కానించి లక్ష్మి గారు బెట్టింగ్స్ యాప్స్, మనం బెట్టింగ్స్ ఎప్పుడు కూడా క్రికెట్ లో, స్పోర్ట్స్ లో చూసేవాళ్ళం. కానీ రీసెంట్ గా వచ్చేసరికి బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి కొన్ని ఆన్లైన్ లో వచ్చి వాటిల్లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నారా, 50% అయితే ఎంత ఇస్తాం, 60% అయితే ఎంత ఇస్తాం, వైసీపీ అయితే ఏంటి, బీజేపీ అయితే ఏంటి, లేకపోతే బీఆర్ఎస్ అయితే ఏంటి, ఇవన్నీ కూడా చాలా వచ్చేసినాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి ఇండియా
టుడే సర్వే కావచ్చు, టైమ్స్ నౌ సర్వేస్ ఏదైతే ఈ రోజు పేపర్లో చూసామో, టీవీలో చూసామో, సోషల్ మీడియాలో చూసామో, వాటితో సంబంధం లేకుండా మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఒక 2 సంవత్సరాల క్రితము మాకు 175కి 175 సీట్లు వస్తాయి, ఇప్పుడు 151 ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి, నా తనలో ఉన్నటువంటి ఎంట్రీ కూడా పీకలేరని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి ఈ రోజున గెలిచే పరిస్థితి కనపడక ఆయన ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అనేది ప్రజలు అర్థం చేస్తున్నారు. ఆ తర్వాత ప్రిడిక్షన్స్ లేకపోతే ఎగ్జిట్ పోల్స్ లేకపోతే సర్వేస్ ఇవన్నీ పక్కన పెడితే లక్ష్మి గారు బిఫోర్ కూడా మన ఇద్దరు ఒక డిబేట్ లో మాట్లాడుకున్నాం. నన్ను ఏమి చేయలేరు 151 సీట్లు అని చెప్పేసి ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి పదే పుంకానుపుంకాలుగా చెప్పిన తర్వాత జరిగినటువంటి ఎలక్షన్, రీసెంట్ గా జరిగినటువంటి ఎలక్షన్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ మేడం. దాదాపుగా 9 జిల్లాల్లో జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో అటు ఉత్తరాంధ్ర కానీ ఇటు రాయలసీమ జిల్లాల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లలో క్లీన్ స్వీప్ చేసినటువంటి తన సొంత సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతంలో రాయలసీమ జిల్లాలో జరిగినటువంటి 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో తెలుగుదేశం పార్టీ గెలవటం జరిగింది. ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ గెలవటం జరిగింది. ఈస్ట్ వెస్ట్ లో మేజర్ గా కొంత జనసేన ప్రభావం ఉంటుంది. ఆ 2 జిల్లాల ఎలక్షన్ జరగకపోయినప్పుడు కూడా రేపు జనసేన టీడీపీ అలయన్స్ లో క్లీన్ స్వీప్ చేయబోతా ఉంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇవాళ ప్రెడిక్షన్స్ కానీ సర్వేస్ కానీ ఎగ్జిట్ పోల్స్ తో పని లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల మీద కొంచెం అవగాహన ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా కూడా సరే సర్వేలతో కూడా సంబంధం లేకుండా కానీ ఇక్కడ 2 సర్వేలు 2 రకాలుగా ఉన్నాయని అనుకుందామండి. అంటే మీరు అంటే ఏదైనా సర్వేని నమ్ముతున్నారా? పోనీ ఈ లెక్క అది ఇండియా టుడే మీకు ఫేవర్ గా వచ్చింది అనుకుందాం. 17 టీడీపీ అండ్ జనసేన, 8 వైసీపీ ఇండియా టుడే. టైమ్స్ నౌ వచ్చే వరకు 19 వైసీపీ, 6 టీడీపీ అలయన్స్ అంటున్నారు. ఏది మీకు నమ్మకం అనిపిస్తుంది? లక్ష్మి గారు నాకు ఒక 2 minutes టైం ఏంటి, ఇంటరప్ట్ చేయండి దయచేసి. నేను ఏమంటున్నా అంటే మేము సర్వేలో మాకు అనుకూలంగా వచ్చిన సర్వేని చూసి అబ్బురు పడిపోవాల్సిన అవసరం లేదు, లేకుంటే 2 సీట్లు తక్కువ వచ్చినటువంటి సర్వేని చూసి మేమేదో నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ఇవాళ ప్రజలు అర్థం చేసుకున్నారు. వాళ్ళ పార్టీలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు అర్థం చేసుకున్నారు. తన సొంత చెల్లె అర్థం చేసుకుంది, బాబాయ్ కూతురు అర్థం చేసుకుంది. ఎలక్షన్ల ముందు ఎలక్షన్ల ప్రభావితం చేసినటువంటి వివేకానంద రెడ్డి గారి మర్డర్ ఎందుకు జరిగింది, కోడికత్తి ఎందుకు చేశారు, లేకపోతే కొంతమంది ప్యాకేజ్ స్టార్స్ తోటి ఏం మాట్లాడించారు, ఇవన్నీ కూడా 2019 నుంచి 24 వరకు కూడా ప్రజల ముందు ప్రజలకి అవగాహన వచ్చింది. అంటే వీళ్ళు అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేస్తాడు, సొంత బాబాయిని చంపాడు, అదే విధంగా తన కోడికత్తి సీను డ్రామా ఆడాడు, ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైపోయింది. సొంత చెల్లె బయటకు వచ్చి ఈ రోజున మా అన్నయ్య బాయ్ జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి ముఖ్యమంత్రి అయితే భూ కబ్జాలు పెరుగుతాయి, ఆ మటర్లు పెరుగుతాయి అని చెప్పేసి ఒక పక్కన షర్మిలారెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారు, ఓ పక్కన కోడికత్తి శ్రీను వైపు మాట్లాడుతా ఉంది, ఓ పక్కన వివేకానంద రెడ్డి కూతురు మాట్లాడుతా ఉన్నారు. వీళ్ళు ఎలక్షన్ల ముందు ప్రాంతాల మధ్యలో మతాల మధ్యలో చిత్తు పెట్టారు, ఆ తర్వాత మర్డర్లు చేశారు. అధికారం కోసం వీళ్ళు చేయనటువంటి పని లేదనేది అంటే సర్వే చూడాల్సిన అవసరం లేదు, సమస్యలు చూస్తే చాలు అంటారు మీరు. ఓకే, అందుకోసం ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఏమంటారు? లక్ష్మి గారు ఉదాహరణ చెప్తున్నాను నేను. లక్ష్మి గారు ఒక్క నిమిషం, ఆయన వర్షన్ కూడా విన్న తర్వాత మళ్ళీ మాట్లాడదాం. బ్రహ్మ చౌదరి గారు క్లోజ్ చేశాక అతనికి ఇవ్వండి, చెప్పండి. నేను ఏమంటానంటే మేడం, లోకేష్ గారు ఎప్పుడైతే 2022 జనవరి 27వ తారీఖున కుప్పంలో పాదయాత్ర మొదలు పెట్టారో, ప్రజల బ్రహ్మరథం పట్ల మొదలు పెట్టారో, అప్పటి వరకు ప్రభుత్వం అంటే కోపం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా బయటికి రావటం మొదలు పెట్టారు, లోకేష్ గారికి సంఘీభావం తెలియజేశారు. దానికంటే ముందు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాదుడే కార్యక్రమం జరిగింది. దానికంటే ముందు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇదేం కర్మ ప్రోగ్రాం జరిగింది. అదే విధంగా ఈ రోజు వచ్చేసరికి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమానికి కానీ, బాదుడే కానీ, లేకుంటే ఇదేం కర్మ కార్యక్రమానికి, ఇప్పుడున్నటువంటి ఏదైతే శంకారావం కార్యక్రమమో, సూపర్ 6 అనౌన్స్ చేసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ చూస్తే ప్రజలందరూ కూడా వన్ సైడ్ గా చంద్రబాబు నాయుడు గారి మీటింగులకి, పవన్ కళ్యాణ్ గారి మీటింగులకి, లోకేష్ బాబు గారి మీటింగులకి, చివరికి భువనేశ్వరమ్మ పర్యటిస్తుంటే కూడా వేలాది మంది బయటకు వచ్చి సంఘీభావం తెలియజేస్తా ఉన్నారు. మేము ఒక తప్పు చేస్తాము, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా సరిదిద్దుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని
పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి రైట్ ప్రభుత్వానికి రైట్ మేము బ్రహ్మం చౌదరి గారు ప్లీజ్ ఓకే ఓకే మేము ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరికి వస్తాను శ్రీనివాస్ రెడ్డి గారు మీరేమంటారు పార్టీల వారికి మిమ్మల్ని అడిగితే మీకు ఫేవర్ వచ్చిన సర్వేనే మీరు నమ్మే అవకాశం ఉంటుంది కానీ బ్రహ్మం చౌదరి గారు అన్నట్టు సమస్యలు చాలా ఉన్నాయి అంటారు బట్ లెక్కల విషయానికి వస్తే ఎంతవరకు క్లారిటీ ఉంది మీకు? లక్ష్మి గారు, ముందుగా మీకు రాజ్ న్యూస్ వీక్షకులకు, అదేవిధంగా అరుణ గారికి, బ్రహ్మం చౌదరి గారికి, రామ్మోహన్ గారికి అందరికి కూడా శుభ సాయంత్రం. నమస్తే అండి. చెప్పండి. సర్వేలను వాళ్ళు కాదు, మేము నమ్మం. వాళ్ళు సర్వేలను మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తూ ఉంటారు. ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు చాలా జిమ్మిక్కులు మనం చూసాం. లగడపాటి గారు అక్టోబర్ ఆంధ్ర అనేటటువంటి ఒక ఆయనకి ఉంది, ఆ క్రెడిబిలిటీ ఉంది కాబట్టి ఆయన చేత కూడా ఒక సర్వే రిలీజ్ చేశారు. అదని ఇదని చెప్పారు. ఆ సర్వేలను మేము అసలు నమ్మే ప్రశ్నే లేదు. సంస్థాగతంగా కానివ్వండి, ప్రజల్లో కానివ్వండి, వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది. బ్రహ్మం చౌదరి గారు చెప్పినట్టుగా ఏ రోజున కూడా 175 వైనాట్ 175 అనే దానికి ఈ రోజున కూడా కట్టుబడి ఉన్నాం. మా 2 సిద్ధం సభల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా అదే చెప్పారు. దాంట్లో ఏం తేడా లేదు. ఇక ఇప్పుడు ఒక సర్వేని మీరు కానీ 175 స్థాయి నుంచి ఓడిపోతే ఇంటికి వెళ్ళడానికైనా సిద్ధమే అనే మాట స్థాయి వరకు వచ్చింది అనేది ఈ రోజు వైసీపీలో ఒక భయం, అంటే వైసీపీ నాయకులు క్యాడర్ లో ఒక భయం కలిగించింది అంటారు. మీడియాలో భయము, మీ వీక్షకుల భయము ఇది మీరు వ్యక్తం చేసుకుంటారు కానీ వైసీపీలో ఎక్కడ భయం లేదు. భయపడుతున్నటువంటి వ్యక్తిని ఒక్క నాయకుడిని కూడా చూపించలేరు మీరు. వాస్తవాల్లోకి మనం కానీ వెళితే ఇప్పుడు మీరు ఇండియా టీవీ మీద చర్చ పెట్టలేదే, అదే టైమ్స్ నౌ మీద చర్చ పెట్టలేదే, జన్మత్ మీద చర్చ పెట్టలేదే, అంటే అవన్నీ వైసీపీకి అనుకూలంగా వచ్చినాయనా? ఏమండి నేను ఇప్పుడు అదే చెప్తున్నా, ఇండియా టుడే 2 సర్వే వినండి వద్దు నేను ఏమంటానంటే సీ ఓటర్ సర్వే దీని క్రెడిబిలిటీ 2019 ఎన్నికల్లో ఊరిదంతా ఒక దారి అయితే తన దారి ఇంకో దారి అన్నట్టుగా సర్వే ఇచ్చింది. ఇదే సీ ఓటర్. తెలుగుదేశం పార్టీకి 90 నుంచి 100 అసెంబ్లీ స్థానాలు వస్తాయని, అదేవిధంగా 14 పార్లమెంట్ స్థానాలు వస్తాయని, వైసీపీకి 11 పార్లమెంట్ స్థానాలు వస్తాయని సర్వే ఇచ్చింది. ఈ సర్వేని మనం స్పష్టంగా చూసాము. ఫలితం ఎలా వచ్చినాయో మనం చూసాం. 100 స్థానాలు అన్నదేమో 23 వచ్చినాయి, 14 అన్నదేమో 3 వచ్చినాయి. అదేవిధంగా లేటెస్ట్ తీసుకోండి. లేటెస్ట్ గా మధ్యప్రదేశ్ ఎన్నికలకి సంబంధించి వాళ్ళు 113 నుంచి 130 వరకు కాంగ్రెస్ కి వస్తాయని చెప్పారు. సరే, 2 నెలల ముందు జరిగినటువంటి సర్వేలో కొంత తేడా ఉంటది అనుకుంటారు. ఎగ్జిట్ పోల్లో 113ని 118కి పెంచారు, 130ని 137 చేశారు. కానీ వాస్తవ రూపంలో 66 వచ్చినాయి. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టే అని చెప్పారు. ఛత్తీస్గఢ్ తీసుకోండి. ఛత్తీస్గఢ్ లో ఏం చెప్పారు? కాంగ్రెస్ పార్టీకి 53 స్థానాలు, 41 నుంచి 53. ఏది ఎగ్జిట్ పోల్ తర్వాత ఎగ్జిట్ పోల్ సర్వే అని కూడా చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చింది? కేవలం 35 వచ్చినాయి. బీజేపీ 20 స్థానాలకు పరిమితం అవుతుందన్న బీజేపీకి 54 వచ్చినాయి. వీళ్ళ క్రెడిబిలిటీ అది, వీళ్ళ స్థాయి, ఈ సీ ఓటర్ యొక్క క్రెడిబిలిటీ స్థాయి అది. వాళ్ళ స్థాయి అట్లా ఉందంటే, ఎందుకు ఆ స్థాయి అట్లా ఉందంటే 294 నేను మొత్తం ఎంక్వైరీ చేశాను. వాళ్ళు ఏం చేశారు, ఎలా చేశారు అనేది కూడా నేను రామ్మోహన్ గారు కూడా క్లియర్ గా తెలుసు. ఈ సబ్జెక్ట్ నేను చెప్పబోయేది. దేశవ్యాప్తంగా 294 నియోజకవర్గాలు తీసుకున్నారు. ఈ 294 గాను వాళ్ళు తీసుకున్న శాంపిల్ సంఖ్య 12,500 మాత్రమే. ఈ 12,500 ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే కేవలం 6 పార్లమెంట్ నియోజకవర్గాలు, 2 ఉత్తరాంధ్ర నుంచి, 2 కోస్తా ఆంధ్ర నుంచి, 2 రాయలసీమ నుంచి. ఈ 6 నుంచి ఎన్ని తీసుకుంటారు 12,500లో? మీరు ఒకసారి ఆలోచించండి. అందుకని వీటికి మేము భయపడాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయాల్లో బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి అంటారు. 2014 ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఓడలుగా ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ బండిలాగా ఉంది. 2019 ఎన్నికలకు వచ్చేసరికి
ఆ బళ్ళు కాస్త ఓడలు కాస్త బళ్ళు అయిపోయినాయి, వైఎస్ఆర్సీపీ కాస్త ఓడైంది. ఈ రోజు ఇప్పుడు ఓడ కాస్త బండ్ అవుతుంది, తెలుగుదేశం పార్టీలు కూడా అదే స్థితిలో ఇప్పుడు ఉన్నాయి. ఓడ కాస్త బండ్ అవబోతా ఉంది. క్లారిటీ అన్నా, మీరు మాట్లాడిన సేపు సైలెంట్ గా ప్లీజ్. కాదు కదా, అంటే మీరే అన్నారు కదా బండ్లు ఓడలు బండ్లు అంటే ఇప్పుడు ఓడ మళ్ళీ రేపు బండి అవుతుందా అని. హెల్దీగా జరుపుకుందాం డిబేట్ బ్రహ్మన్ చౌదరి గారు, చాలా హెల్దీగా జరుపుకుందాం. ఆ తర్వాత మీరు మాట్లాడండి, నేను కాదన్ను. రైట్. అంత ఆ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ ఈ రోజున రెండు పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి బళ్ళుగా మారిపోయినాయి. ఎందుకంటున్నానంటే ఈ మాట, తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల ముందు దేశం కోసం కాంగ్రెస్ తో జట్టు కట్టానంది. దేశం కోసం అంటే తన స్థాయిని పెంచుకుంది. ఈ రోజున రాష్ట్రం కోసం జనసేన చెల్లా చితక ఎవరు వస్తే వాళ్ళు, తెలంగాణ నుంచి వర్షపక్షి వచ్చినా సరే వర్షపక్షితో కూడా అమ్మ నమస్కారం అమ్మ రామ్మ, ఈ స్థితికి వాళ్ళు వచ్చారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారు పౌడర్ వేసి పెయింట్ వేసి పంపించినటువంటి సుజనా ఆత్మ శరీరం లాంటి సుజనా చౌదరి ఇలాంటి వాళ్ళ ప్రయత్నాలు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి ప్రయత్నాలు కానివ్వండి, 4.5 ఏళ్ల నుంచి ఫలించకపోయినా శ్రీనివాస్ రెడ్డి గారు ఎక్స్టెండ్ చేస్తున్నా కొంది ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. శ్రీనివాస్ రెడ్డి గారు పార్టీలు పర్సన్లు ఎక్స్టెండ్ చేస్తున్న కొందికి ఎక్స్టెండ్ అవుతూ ఉంటది. మీరు సర్వేలు నమ్మను అంటారు, అంతే కదా? అక్కడికి ఆగండి, నేను మళ్ళీ అడుగుతాను. పీకే సర్వేలు కాదండి, పీకే సర్వే టోటల్ గా ఇప్పుడు సరే టీడీపీ కూడా ఆ సర్వేల ఆధారంగా వెళ్ళడం తప్పేం లేదు, ఒక సర్వే సంస్థని తోడుగా పెట్టుకోవడం తప్పేం కాదు, ఎందుకంటే టెక్నాలజీ మారుతుంది, అన్ని వర్గాలని అందిపుచ్చుకోవడానికి తప్పేం కాదు. కానీ అసలు సర్వేలనే నమ్మరు అంటున్న వైసీపీ అసలు మొదటిగా సర్వేల్ని తీసుకొచ్చింది పీకే అనే పర్సన్ని వైసీపీతో పెట్టుకుంది, రిజల్ట్ రాకముందే పార్టీ చేసుకున్నది, కేక్ కట్ చేసుకున్నది అంతా కదా మీరే కదా. ఈరోజు అసలు సర్వేలే ఫ్రాడ్ అన్నట్టు కొట్టేస్తే ఎట్లా అనే డౌట్ వస్తుంది. ఒక నిమిషం మీరు ఆగండి. అరుణ గారు మీరేమంటారు? ప్యానెల్లో ఉన్న పెద్దలకి అలాగే వీక్షకులందరూ నమస్కారం అండి. ఇప్పుడే కాదు, గతంలో టైమ్స్ నైవ్ సర్వే వచ్చినప్పుడు కూడా మా పార్టీ నుంచి మా స్టాండ్ క్లియర్ గా చెప్పాం. మేము సర్వేలను నమ్మి ముందుకెళ్ళట్లేదు, ప్రజల సమస్యలని నమ్మి మాత్రమే ముందుకెళ్తున్నాము డెఫినెట్ గాని. మా అధ్యక్షులు వారు డైరెక్ట్ గా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు సర్వేలు అంటే 2 రకాలు. ఒకటి, స్వచ్ఛందంగా కొన్ని సర్వే సంస్థలు నిజంగా ప్రజావాణి ఏంటి, గ్రౌండ్ లో రియాలిటీ ఎలా ఉంది, ఏ పార్టీకి అనుకూలంగా వాళ్ళ మనస్తత్వం మరలుతుంది, ఏ పార్టీకి వ్యతిరేకంగా వెళుతుంది, సమస్యలు ఏ సమస్య వల్ల ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వచ్చింది, ఏ పథకం వల్ల ప్రతిపక్షం మీద ఆకర్షితులు అవుతున్నారు, ఇలాంటి ఎన్నో సర్వేలు చేసి స్వచ్ఛంద సర్వే సంస్థలు కొన్ని ఉంటాయి. ఇవి అమ్ముడు పోవు ఎవరికి, వాళ్ళు అల్టిమేట్ గా గ్రౌండ్ లో వర్క్ చేసి అవుట్పుట్ వచ్చిన తర్వాత కన్సర్న్ పార్టీస్ కి ఇదిగో మేము ఈ సర్వే చేశాము, మీ దగ్గర ఇది మేము చెప్తున్నాము, ఇదిగో మీకు ఇందులో వ్యతిరేకంగా వచ్చింది, ఇందులో మీకు అనుకూలంగా వచ్చింది, ఈ ఏరియాలో మీకు బలం ఉంది, ఈ ఏరియాలో మీకు బలం తక్కువ ఉంది, ఈ ఏరియాలో బలం తక్కువ ఉండడానికి కారణం ఇది, ఏరియాలో ఎక్కువ ఉండడానికి కారణం ఇది అని చెప్పేసి కొన్ని స్వచ్ఛంద సర్వే సంస్థలు ఇస్తాయి రిపోర్టు. కొన్ని కేవలం స్వామి భక్తి ప్రదర్శించుకోవడానికి లేదంటే ఆర్థికంగా బలపడడానికి మాత్రమే కొన్ని సర్వే, మేబీ అవి పేరున్న సంస్థలు అయి ఉండొచ్చేమో బహుశా. ఆ పేరు ఎలా వచ్చింది కారణాలు అనేకం ఉంటాయి, దాన్ని మనం చెప్పలేము. డబ్బులు ఇచ్చి చేయించే సర్వే సంస్థలు ఏం చేస్తాయి అంటే, ఇప్పుడు మనకు డబ్బులు రావాలి, మనకు పని అప్పు చెప్పారు, వాళ్ళ దగ్గర నుంచి మనకు డబ్బులు రావాలి, వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఇంకోసారి మనకు పని అప్పగించాలి. ఆటోమేటిక్ గా అక్కడ ఏం జరుగుతుంది అంటే మసిపూసి మారేడుకాయ చేస్తారు. వాస్తవానికి రియాలిటీని తీసుకెళ్లి అప్పచెప్పిన వాళ్ళ ముందు పెట్టకుండా అనుకూలంగా మాత్రమే వాళ్ళకి చెప్పే పరిస్థితులు అయితే కొన్ని సర్వేల్లో నెలకొంటాయి. కాబట్టి ఇట్లాంటి వేటిని నమ్మకుండా క్లియర్ గా గ్రౌండ్ లో వాయిస్ ఎలా ఉంది, సామాన్యుడు ఇప్పుడు దేంతో సఫర్ అవుతున్నాడు, సామాన్యుడు ఏ విషయంలో హ్యాపీగా ఉన్నాడు, ఈ 2 విషయాలను మాత్రమే బేరీజు వేసుకొని జనసేన పార్టీ ఇప్పటి వరకు గ్రౌండ్ లో ముందుకు వెళ్తూ ఉంది. కాబట్టి సర్వేలని నమ్మడం అనేది ఎట్టి పరిస్థితుల్లో జనసేన సైడ్ నుంచి జరగదు. మేబీ ఇప్పుడు వాళ్ళకి వచ్చింది మాకు పాజిటివ్ గా ఉండొచ్చేమో, కానీ పాజిటివ్ గా ఉంది కదా అని చెప్పేసి సర్వేలని బేస్ చేసుకుని రాజకీయ గ్రౌండ్ లోకి వెళ్లే పరిస్థితి అయితే జనసేన దగ్గర లేదు. కానీ అరుణ గారు నిజంగానే ఇదే సర్వే ఒకప్పుడు వచ్చి ఉంటే గనుక ఖచ్చితంగా ఒక రకంగా గెలిచిన ఆనందం ఉండేది. అంటే ఇప్పుడు ఆ ఆనందం లేదా? ఎందుకంటే ఇండియా టుడే ఒకటి చూపించింది, ఈ లోపుగానే వైసీపీ సోషల్ మీడియాలో టైమ్స్ నౌ సర్వే ప్రత్యక్షమైంది. మేబీ అంటే ఈ రెండింటిని కంపేర్ చేసుకొని బ్రేక్ అవుతున్నారా, లేదంటే ఇండియా టుడే మీద ఎంతో కొంత విశ్వాసం చూపిస్తున్నారా? ఇక్కడ విశ్వాసం చూపించడం అనే కాన్సెప్ట్ కి ఛాన్స్ లేదండి. నమ్మితే విశ్వాసం చూపించాలి. వాళ్ళు అంటే బ్యాక్ ఎండ్ లో ఇంటెన్షన్ ఏంటనేది మాకు తెలియని పరిస్థితి. నిజంగానే
గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది సమాజంలో బహిర్గతం చెయ్యాలి, లేదంటే నాయకుల ముందు పెట్టాలన్నది వాళ్ళ ఇంటెన్షనా, లేదంటే సర్వే మేము చేసాం నుంచి మేము ఇది ఆశిస్తున్నామన్న వెర్షన్ లో వెళ్తారన్నది తెలియదు. దీంట్లో మేము చూపించాలి ఎలాంటి దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాన్ని బేస్ చేసుకొని వెళ్ళడం మాత్రం అయితే లేదు. డెఫినెట్ గా కంపల్సరీగా ప్రజల గ్రౌండ్ లో రియాలిటీ ఎలా ఉందనేది ఎవరికి వాళ్ళే స్థానికంగా మీ అంచనాల ప్రకారం ఎంత ఉంటుంది అనుకుంటున్నారు పార్లమెంట్ సీట్స్ విషయంలో టీడీపీ జనసేన అలయన్స్? నాకు తెలిసినంత వరకు మా అంచనాలు అనే దానికన్నా కూడా ప్రభుత్వం యొక్క డిఫీట్ అనేది క్లియర్ గా నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క పనితీరు అనేది నెక్స్ట్ ఎలక్షన్ లో బలమైన ప్రభావం చూపించింది కాబట్టి వైసీపీని అత్యంత తక్కువ స్థానాలకు కట్టడి చేయడం జరుగుతుందని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నానండి. చాలా తక్కువ స్థానాలకు, అంటే 8 కూడా ఉండవంటారా? నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో ఒక 3 స్థానాలు బాహాబాహి ఫైట్ జరగచ్చు, దాంట్లో ఎటు వెళ్ళిద్దు తెలియని పరిస్థితి అని చెప్పేసి కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారండి. అంటే దాన్ని బట్టి ఇంకా 5, 4 అన్నది మీరు క్లారిటీ తీసుకోవాలి కదా వాళ్ళ సర్వే ప్రకారం మనం మాట్లాడాల్సి వస్తే. రైట్ అండి, రైట్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత దీన్ని కంటిన్యూ చేద్దామండి. ఇంకా లక్ష్మి గారు అబ్బా ఎంత సంతోషపడిపోతున్నారండి. ఎవరండి? లక్ష్మి గారు మీరు కూడా. మీరు మీ ఆనందం మాకు అర్థం అవుతుందండి. క్లారిటీ ఆవిడ 3, 4 అనగానే ఆనందపడిపోతారు. వైసీపీ ఏమన్నా స్ట్రాంగ్ గా ప్రెజెంటేషన్ చేస్తా ఉంటే వెంటనే కట్ చేస్తారు. ఆగండి మీరు ఆగండి. శ్రీనివాస్ రెడ్డి గారు, నేను ఇక్కడ వైసీపీ ఆనందం మాత్రం అప్రిషియేటబుల్. శ్రీనివాస్ రెడ్డి గారు, మీ ఆనందాన్ని మీ సంతోషాన్ని నేను శ్రీనివాస్ రెడ్డి గారు, జనసేన శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ అలాంటిది మాట్లాడితే నేను కూడా ఇంకో మాట మాట్లాడాల్సి వస్తుంది. లేదమ్మా, నాకు తెలుసు మీరేంటో తెలుసు, మీరేం చేస్తారో తెలుసు. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎంత ఫైర్ అవుతారో చాలా మీ ఛానళ్లలో నేను మీతో శ్రీనివాస్ రెడ్డి గారు ఈ సర్వే విషయంలో ఆగండి మీరు చెప్పుకోవాల్సింది ఇంకా చాలా ఉంటుంది. సర్వే విషయంలో జనసేన టీడీపీయే నమ్మనప్పుడు నేనెందుకు హ్యాపీ ఫీల్ అవుతాను చెప్పండి? మీ ఛానల్లో మీరు పెట్టారా జన్మత్ సర్వే మీద? మీరు పెట్టారా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి అనుకూలంగా ఉంది అనే దాని మీద ఇప్పుడు టైమ్స్ నౌ సర్వేలో వైసీపీకి చెప్పిన సీట్ల పర్సెంటేజ్ నేను చెప్పానా లేదా? దాని గురించి మీరు మాట్లాడుకోండి. ఎప్పుడు చెప్పారు? మీరు స్టార్టింగ్ లో వినకపోతే పోటీగా వదిలారు ఇండియా టుడే వాళ్ళు. అది ఇండియా టుడే కాదు, అది ఇండియా టుడే ఒకప్పుడు ఏరియా తోటి టైఅప్ అయి ఉండేది. 2 ఏళ్ల క్రితం శ్రీనివాస్ రెడ్డి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటర్ ఎవరు కలిపారు, ఇండియా టుడే తో సి ఓటర్ ఎవరు కలిపారు, అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. సి ఓటర్ ఎవరు కలిపారు, ఎవరు ఏ లాభాపేక్ష కోసం చేశారు, ఏం చేశారు. ఇక ముందు ఇలాంటి ఫేక్ సర్వేలు ఎన్నో. ఓకే అండి, ఇప్పుడు మీరు ఈ సర్వే నమ్మనన్నారు, బ్రహ్మం చౌదరి గారు నమ్మనన్నారు, అరుణ గారు కూడా నమ్మన్నారు. అయినప్పటికీ కూడా మీరు మళ్ళీ ఇక్కడ ప్రతిపక్ష పార్టీ నాయకురాలాగా మీరు లక్ష్మీని చూడడం ఎందుకు? 8 కూడా మీరు నమ్మట్లేదా? 8 కూడా నమ్మట్లేదా? తగ్గిపోతుంటారా? మా వైపు ప్రజలు ఉన్నారు, ప్రజలు ఉన్నది జగన్ వైపు ఉన్నారు, జగన్ వైపు ఉన్నారు. ఈ ప్రజాక్షేత్రం ఇప్పుడు బ్రహ్మచౌదరి గారు లేటెస్ట్ ఒక విషయానికి వెళ్దామండి. ఇవన్నీ తీసేయండి. ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వేశారు, అక్కడ వేశారు, ఇక్కడ వేశారు. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఏమండి గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ లో అక్కడికే వస్తున్నాం. అది వింటారా? గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ లో ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ ఓట్లతోటి గెలవలేదు. ప్రతిపక్ష ఓట్లని సెకండ్ రౌండ్ లో నుంచి కొనుగోలు చేసుకొని మీరు గెలిచారు. వైసీపీకి వచ్చిన మెజారిటీని తర్వాత సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ వచ్చిందని సరిచేసుకుంటూ వచ్చారు. అవునా కాదా?
వాస్తవా కాదా? నేనేమంటున్నానంటే 24 శ్రీనివాసరెడ్డి గారు మేడం, ఇప్పుడు లైవ్లో ఉందా? ఆగండి, ఎమ్మెల్సీ ఎన్నికల కంటే కూడా ఇంకా ఇప్పుడు బయట ఆగండి, ఇంకా మీరు తీసేయండి. మాట్లాడాలంటే ఒకవేళ నేనే అడగాలనుకుంటే కొన్ని విషయాలు ఈరోజు ఆయన మోడీ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు కనీసం మన పివి నరసింహారావు గారికి వచ్చిన భారతరత్న గురించి మాట్లాడమంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. కోడికత్తి సీన్ బెయిల్ గురించి నేను మాట్లాడొచ్చు, నేను కేవలం ఎక్కడ కన్ఫైన్ అయి ఉన్నానో అక్కడికే మాట్లాడుతున్నప్పటికీ కూడా మీరు సామరస్యంగా డిబేట్ చేద్దామన్న మీరే ఆనందంతోటి మీరు ఏమండి వై షుడ్ ఐ చెప్పండి, నా కళ్ళలో ఎందుకు ఆనందం ఉంటుంది చెప్పండి. మీరంత ఆనందపడాల్సిన పని లేదు, మీరంత ఆనందపడాల్సిన పని లేదు. శ్రీనివాసరెడ్డి గారు మీరు ఇంత బ్రహ్మం చౌదరి గారు నువ్వు మాట అన్నారు, ఆయన మధ్యలో బండ్లు ఓళ్ళు అవుతాయా అన్నప్పుడు సామరస్యంగా వెళదాం అన్నారు. కానీ ఇక్కడ డిస్టర్బ్ చేసి కాదు ఏదో ఒకటి మీకు లక్ష్మి గారు అంటే డిబేట్ డైవర్ట్ అవుతుంది అనుకున్నారో ఏమో మరి. రైట్ చిన్న బ్రేక్ తీసుకుందాం. రైట్ బండారు రామ్మోహన్ గారు చెప్పండి లక్ష్మి గారు. మొత్తానికి ఒక చిన్న బ్రేక్ తర్వాత శ్రీనివాసరెడ్డి గారి ఏదో అన్నది అదంతా మేబీ కూల్ అయి ఉండొచ్చు. లేదమ్మా, నాకు వాయిస్ కంటిన్యూ కాకుండా కట్ చేశారని ఫీల్ అయ్యా. నేను నాకు ఇట్లా మధ్యలో కట్ అయింది అనేది తెలియదు. ఎక్కడండి బ్రేక్ టైం అవుట్ అనేది నాకు ఐడియా లేదు. ఓకే, ఇప్పుడు ఆ కుర్రోడు చెప్పాడు. ఓకే అండి. రామ్మోహన్ గారు మీరేమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ఇటీవల మోడీ గారు వారి పార్టీ సమావేశంలో ఒక మంచి మాట చెప్పారు. మొత్తం పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటికి అంటే అబ్కా బార్ 400 అని అంటున్నాము. ఇది బహిరంగంగా చెప్తున్నాం కానీ మనం ఆలోచించుకోవాలి. 400 గెలవాలంటే 370 ఆర్టికల్ రద్దంత సులభం కాదు. 370 మనకు రావాలి, మరో 30 మిత్రపక్షాలు రావాలి. కనుక ఇది సర్వేలు ఇట్లా నమ్ముకోకండి. మీరు చేయాల్సిన పని ఏంటంటే బయట ప్రసంగాలు చేస్తాము చాలా, కానీ లోపటగా మీరు మీ నియోజకవర్గాలకు వెళ్ళి పని చేసుకోండి అని చెప్పారు మోడీ గారు. అది ఇప్పుడు ఇవాళ 3 పార్టీలు అదే కనపడ్డాయి. పెద్దగా సర్వేలు నమ్ముకొని పోతున్నామని ఈ 3 పార్టీల వాళ్ళు అంటలేరు కనుక అది మంచిది అంటున్నాను. సర్వేలు నమ్ముకుంటే ఏమైందో ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు బ్రహ్మాండంగా చెప్పారు నాకంటే కూడా. ఛత్తీస్గఢ్ లో ఏమైంది, రాజస్థాన్ లో ఏమైంది, దుర్మార్గం సర్వే ఎగ్జిట్ పోల్ లో కూడా. నాకు 65 ఏళ్ళు ఇప్పుడు వయసు, 16 ఏళ్లప్పటికీ నేను జర్నలిస్ట్ గా ఉన్నాను. అంటే 50 ఏళ్ళు కావచ్చు. నేను ఎప్పుడైనా ఈ పోలింగ్ జరుగుతున్న సందర్భంలో ఊళ్ళు తిరుగుతూ ఎవరికి వేసావమ్మా ఓటు అని అంటే నీకేసాను బిడ్డ అనేవాడు. అంటే గ్రామీణులు, పేద ప్రజలు, నిరక్షరాస్యులు ఎక్కడ కూడా చెప్తారు నా పార్టీ కాదమ్మా నేను జర్నలిస్ట్ అంటే కూడా కాదు నీకే ఇష్టం అంటే ఇంత తెలివిగా చెప్తారు సార్. ఏమైనా మనం మధ్యతరగతి వాళ్ళము ఈ విశ్లేషణ పేరు విన్నో లేకుండా రకరకాలుగా చూస్తున్నాం కదా. పార్టీల వాళ్ళు ఎవరికి వాళ్ళు చెప్పుకుంటారు, కార్యకర్తలు కూడా అంతే. మా ఓటు ఏమని బహిరంగ ప్రచారం చేస్తారు, మేమే గెలుస్తామంటారు. సరే కానీ రామ్మోహన్ గారు అంత అంటే నేనేమనుకుంటున్నానంటే సర్వేల విషయంలో అంత తీసి పడేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. కొన్ని సర్వేలు అంటే మేబీ కొన్ని ఫేక్ సర్వేల ద్వారా శాంటిటీ ఉన్న సర్వే సంస్థల ఇది క్రెడిబిలిటీ కూడా మేబీ తగ్గిపోతుండొచ్చు. బట్ నేషనల్ సర్వేస్లో ఎంతో కొంత శాంపిల్స్ తీసుకోవడం కానివ్వండి, లేదంటే మూడ్ ఆఫ్ ద స్టేట్ అంటే సిచ్యువేషన్ రైట్ నా ఉన్న సిచ్యువేషన్కి అనుగుణంగా ఇవ్వడం, అవి ఆల్మోస్ట్ అవి ఎగ్జాక్ట్గా రిజల్ట్ రావడం కూడా మనం చాలా చూసాం కదండి. అంటే జోసెఫ్ వేరు సర్వే వేరు అని అంటున్నారు. ఇప్పుడు ఇవ్వండి, ఇప్పుడు 2 సర్వేలు ఆంధ్రప్రదేశ్ 2 సర్వేలు వచ్చినాయి, పరస్పర విరుద్ధంగా ఉన్నాయి కదా. ఎవరు నమ్మొచ్చు చెప్పండి? పూర్తిగా తెలుగుదేశానికి 17 సీట్లు వస్తాయి, 8 సీట్లు మాత్రమే వైసీపీకి వస్తాయని ఒక సర్వే చెప్తుంటే దీనికి పూర్తిగా విరుద్ధంగా ఇంకో సర్వే చెప్పింది కదా. మరి ఏ సర్వే నమ్మొచ్చు? ఇంకా శాంపిల్ సైజ్ తో పాటు శ్రీనివాసరావు గారు చెప్పారు కదా, శాంపిల్ సైజ్ ఒకటి ఉంటుంది. మరి మనం దేనికి చేస్తున్నాం? అసెంబ్లీ ఎన్నికలు చేసినప్పుడు శాంపిల్ సైజ్ ఓ రకంగా ఉంటది, పార్లమెంట్ ఎన్నికలు చేసినప్పుడు ఇంకో రకంగా ఉంటది. మూడ్ ఆఫ్ ది నేషన్ అట్లాగా మూడ్ ఆఫ్ ది స్టేట్ కూడా ఉంటది. నేనేమంటున్నానంటే ఇప్పుడు రేపు స్టేట్ లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిస్తే ఒక రకంగా ఉంటది. 1%, 2% ఓట్లే కావచ్చు బీజేపీకి, కానీ ఆ 2% ఓట్లు కలిస్తే 1 కలిస్తే లెక్కల్లో 2 అవుతాయి. కానీ ఇక్కడ 11 కూడా కావచ్చు ఒక్కోసారి. అందుకనే ఇక్కడ రేపటి ఒత్తులు చిత్తులు నడుస్తున్నాయి కదా. ఒత్తులు ఎవరు కలుస్తారు, ఎవరుంటారు? 3 కూటములు అయితే గ్యారెంటీ మనకు అర్థం అవుతుంది. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ కూటమి ఒకటి ఉంటది. షర్మిల గారు తీవ్రంగా ఈ 2 పార్టీల కంటే అంటే ముఖ్యంగా మన టీడీపీకి, జనసేన కంటే ఎక్కువ తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు ఆమె. ఇప్పుడు ఇంటి దొంగ ప్రాణహానానికి ఇంట్లో ఇప్పుడు మనకు మన పద్యం ఉంది కదా, మనకు చెవిలోని జోరీగా చెప్పులోని రాయి, చెవిలోని జోరీగా ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా విశ్వదాభిరామి అన్నారు. కనుక షర్మిల గారు పోరు తప్పది కాదంటున్నారు, వైసీపీకి తలనొప్పి అంటున్నారు. కానీ ప్రజలు తెలుసుకుంటారు కదా, ఎవరు ఏమిటి, ఎందుకు వచ్చారు, ఎందుకు పోతున్నారు తెలుసుకుంటారు కదా. నేను అందుకని ఇప్పుడు 2 బేరీజ్ వేస్తాను. నేను ఒక సర్వేలు పక్కన పెట్టి 2 విషయాలు చెప్తాను. ఇప్పుడు గత 5 ఏళ్ళు టీడీపీ ప్రభుత్వం 2014 తర్వాత విభజన తర్వాత చేస్తాం, ఈ తర్వాత పాత పరిణామాలు పక్కన పెడతాం.
2014 నుంచి 19 దాకా టీడీపీ పరిపాలించింది. చివరిలో పసుపు కుంకుమ ఏవైనా కూడా విఫలం చెంది 151 సీట్లు వచ్చినాయి. ఇవాళ తీరా దగ్గరకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి విభజన హామీల గురించి మాట్లాడుతున్నారు. దీన్ని నమ్ముతారా, దాన్ని నమ్ముతారా? ఆపద్ధర్మ పథకాలు కానీ ఆపద్ధర్మ సేవలు కానీ పనికిరావు అనేది గతంలో తెలుగుదేశం ఓడించినప్పుడు ప్రజలు నిర్ణయించారు. ఈ 5 ఏళ్ల పరిపాలన చేసి 5 ఏళ్ల పరిపాలన 10 ఏళ్లలో చెరిసగం అంటే తిలా పాపం తలా పిడికడు అన్నట్టు ప్రజల విషయంలో ఇద్దరు పిలిచిండ్రు. ఇప్పుడు జనసేన గతంలో పోటీ చేయలేదు, ఇప్పుడు పోటీ చేస్తున్నది. 2014 చేయలేదు, 19 వేరేగా చేసింది. చాలా పూర్ రిజల్ట్స్ వచ్చినాయి. 2 చోట్ల ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు అసలైన ఉంటుంది ముసళ్ళ పండుగ అన్నట్టు 2 కూటములు స్పష్టంగా ఏర్పడుతున్నాయి. ప్రజలు కూడా ఏమంటారమ్మా, 3 పార్టీలో ఉన్నప్పుడు ఏదో ఏరింటి మధ్యన పోటీ ఉంటుందని చూస్తారు. కనుక వీళ్ళందరూ ఒకటైనప్పుడు ఒక రకంగా ఉంటుంది, వేరుగా పోటీ చేసినప్పుడు వేరే ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు గడ్డి మోపును గడ్డిని తెంపేస్తే పోతుంది, కానీ తాడుగా పేరితే వస్తుంది కదా. ఈ 3 పార్టీలు కలిస్తే కాకపోతే 175 అనేలాంటి పరిస్థితి అయితే ఇప్పుడు వైసీపీలో లేదు అనేది అందరూ చెప్తున్నారు. ఖచ్చితంగా నేనేమంటున్నానమ్మా, 1 ఇయర్ కు ఇప్పటికే మారింది. ఇప్పుడు ఈ 2-3 నెలల్లో మరింత మారింది. ఇంకోటి చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళడం ఇవన్నీ ఉన్నాయి కదా, వరుసగా పరిణామాలు జరుగుతున్న క్రమంలో ఇప్పుడు విభజన హామీల పట్ల 22 సీట్లు 25 సీట్లు ఇస్తే మేము తీసుకొస్తామని వీరాలు పలికిన వైసీపీ ఏం చేయాలని అర్థమైంది. ఇప్పుడు ప్రధాన ఎజెండా ఇది కాదనుకుంటున్నాను. ఇది 3 రాజధానులు ఒకటి సంగతి ఏంది, చెరవ దిక్కు చెప్తున్నారు. 3 రాజధానులకు ఒకటే రాజధాని బీజేపీ గానీ టీడీపీ గానీ జనసేన చెప్తుంది. ఇటు పక్క 3 రాజధానులు కట్టుబడి వాళ్ళు చెప్తున్నారు. పోలవరం నిర్మాణ సంగతి ఏంది, కడప ఉక్కు కర్మాగారం సంగతి ఏంది, అట్లాగే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ సంగతి ఏంది, ఇవి మెయిన్ సబ్జెక్ట్స్ అవుతాయి. రేపొద్దున ప్రధాన ఎజెండా ఏమవుతుంది, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాల కంటే ఆర్థిక ప్రయోజనాలు కావాలని కోరుకుంటున్నారు. 2 పార్టీల పరిపాలన చూసిండ్రు, ఇటు చూసిండ్రు అటు చూసిండ్రు. ఇప్పుడు సబ్కా సున్నా అప్నాకరణ. ఇప్పుడు ఏం చేయాలని ప్రజలు నిర్ణయించుకుంటారు. ఆ నిర్ణయం తీసుకునే క్రమంలో తొందరగా బయటపడతలేరు అంటున్నాను. మొన్న కేసీఆర్ ఓడిపోతారని చాలా మంది ఊహించారు, ఆయన కాదు చాలా మంది. కాంగ్రెస్ పార్టీ ఈ లెవెల్ గెలుస్తా అనుకోలే మరి. కనుక మనకు ప్రజల పోడు ఎట్లా ఉంటది అనేది ఇంకొక 1-2 నెలలు అయితే పూర్తిగా తేలుతుంది. మొదలైంది ఇప్పటికే. కనుక అంత ఆసాని కాదు 175. వై నాట్ 175 అనే ధీమాతో వైసీపీ లేదు కాదు, మీద నడికే రేపు పొద్దున మేము గెలుస్తామని విడిదిక్కు లేదు. ప్రజలు తీర్పుగా ఎదురు చూస్తున్నారు. ప్రజలే అనుకునే నిర్ణయం. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు, నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా. ఇందాక ఒక బ్రేక్ ముందు అడిగాను. అంటే నిజంగా జరుగుతున్న కొన్ని పరిస్థితులు సూటిగానే అడుగుతా. మీరు మా మీద ఒకవేళ ఎలాంటి ఆభరణాలు వేసినా పార్లమెంటుకి వెళ్లే దారిలో మాగుండా గారు ఎదురొస్తే కనీసం ఆయనకి ఒక ప్రతి నమస్కారం చేయకపోవడం, సీరియస్గా లోపలికి వెళ్ళి వచ్చారు. ఎంపీలు కూడా దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఢిల్లీలో పెద్దగా కలవలేదు అంటున్నారు. మరి ఎందుకంటే ఆ గ్యాప్ అనేది ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? ఏంటి, ఏదైనా టెన్షన్లో ఉన్నారా ముఖ్యమంత్రి గారు? సిచ్యువేషన్స్ ఏంటి? పివి నరసింహారావు గారి భారతరత్న మీద స్పందించలేదు అంటే పివి నరసింహారావు గారి భారతరత్న మీద ముఖ్యమంత్రిగా ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ గ్రాటిట్యూడ్ కేంద్ర ప్రభుత్వానికి చెప్పడానికో లేదా పివి నరసింహారావు గారి మీద అభిమానంతోనో మాట్లాడొచ్చు. కానీ విజయసాయి రెడ్డి గారు మాట్లాడతారు అని దాన్ని అలా తప్పించడం అనేది ఏంటంటారు? ఒక్క పివి నరసింహారావు గారే కాదమ్మా, పివి నరసింహారావు గారు ఒక తెలుగు బిడ్డగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు భారతదేశానికే ఆర్థిక సంస్కరణ చేసినటువంటి మహా నాయకుడిగా, మహా జ్ఞానిగా, బహుభాషా కోవిదుడిగా పివి నరసింహారావు గారు అంటే ఎనలేని గౌరవం మా పార్టీకి ఉంది. అందుకే పివి నరసింహారావు గారు, చరణ్ సింగ్ గారు, అదేవిధంగా స్వామినాథన్ గారికి ముగ్గురికి కూడా భారతరత్న ఇవ్వటాన్ని స్వాగతిస్తూ మా కేంద్ర కార్యాలయం నుంచి చక్కటి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మీరు చూడకపోతే మేము చేయగలిగేది లేదు. అక్కడ ప్రధానమంత్రి గారి దగ్గరకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. వెళ్ళినటువంటి సందర్భంలో ప్రధానమంత్రి గారి దగ్గరికి ముఖ్యమంత్రి గారు ప్లస్ ఒక ఎంపీ గారు మాత్రమే అవకాశం ఉందంటే, అంటే ఫ్లోర్ లీడర్ కి మాత్రమే అవకాశం ఉందంటే, మిగతా ఇద్దరితోటి వీళ్ళిద్దరు మాత్రమే లోపలికి వెళ్ళిన మాట వాస్తవం. బయట ఎంపీలు వెయిట్ చేస్తున్న మాట వాస్తవం. దాని మీద మీరేదో రకరకాల కథలు అల్లుకుంటే మేము చేయగలిగేది. నేను ఒక విషయం చెప్తా. ఏమండి, కథలు ఎవరైనా అల్లుతుంటే ఆ కథను విప్పండి, క్లారిటీ ఇవ్వండి అని అడుగుతున్నాం. మీరు అడిగినందుకు మాకే ఇది చేస్తే చూసారా, ఆయన ఎదురయ్యాడు, ఆయన్ని చేదరించుకొని వెళ్ళిపోయాడు. చేదరించుకున్నాను నేను అనలేదండి, మీరు యాడ్ చేస్తున్నారు.
అదే మీరు ఏదో పలకరించకుండా వెళ్ళిపోయాడు ఏదో అన్నారు, మీరు ఏమన్నారు సబ్జెక్ట్ కరెక్ట్, అట్లా వెళ్ళాల్సినటువంటి అవసరం ఆయనకు లేదు. ఎవరినైనా ఎంతో ఆప్యాయంగా అన్నా అని పిలుస్తాడు నోరారా ఆయన. ఏమి అటువంటిది ఏమి ఉండదు. పార్టీ వదిలి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా ఆయన పల్లెత్తు మాట అన్నాడు. పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా అన్నానే పలకరిస్తాడు. వాళ్ళు ఎప్పుడైనా సరే వస్తే శాశ్వత శత్రువులు ఎవరు కూడా ఆయనకు ఉండరు. ఆయన ఆ విధంగా మాట్లాడేటటువంటి మనిషి కాదు. అలాంటి వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారిది కానే కాదు. ప్రత్యక్ష ఉదాహరణ నేను. మా నాన్నగారు, మేము ఒక క్రిస్టమస్కి వెళితే, వాళ్ళ ఇంటికి వెళితే, మా నాన్నగారు మ్యాన్ ఆఫ్ ఇప్పుడు ప్రజెంట్ 90 years ఆయన. కానీ మేము వెళ్ళినప్పుడు మా నాన్నగారు క్రిస్మస్కి వెళ్తే, అన్న మీరు అందరూ బయట చేయండి, పెద్ద ఆయన మా ఇంట్లో తింటాళ్ళని, లోపల తింటాళ్ళని మా నాన్నగారిని లోపలికి తీసుకెళ్లి అన్నం పెట్టినటువంటి మహోన్నత వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మీద ఏదో రకరకాల ఇట్లాంటివి పుట్టిస్తే ఇవన్నీ ప్రజలకి వాస్తవాలు తెలుసు. అంటే రాజకీయం దగ్గరికి వచ్చే వరకు వేరుంటుంది, అభిమానం దగ్గరికి వచ్చే వరకు వేరుంటుంది. కాబట్టి ఇప్పుడు మాగుండా గారి విషయమా లేదంటే పివి నరసింహారావు గారిది మీడియా అంటే పర్టికులర్ గా నేషనల్ మీడియా స్పందించమన్నప్పుడు స్పందించలేదు ఏంటి అని అడిగేది అంతే. బ్రహ్మం చౌదరి గారు. లక్ష్మి గారు, ఇంకా శ్రీనివాసరెడ్డి గారికి దింపుడు కాలం ఆశ ఉన్నట్టుంది. తప్పులేదు, పెద్దలు గౌరవనీయులు వాళ్ళు పాపం గెలిచినటువంటి అంటే 151 సీట్లు, మాకు లక్షలాది మెజారిటీ వచ్చింది, తగ్గితే 4 సీట్లు తగ్గుతాయేమో, కానీ తప్పకుండా మాదే ప్రభుత్వం. తిరిగి వచ్చాక మళ్ళీ ఈ 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్లు అప్పు చేసాము, 9 లక్షల కోట్లు దోసుకున్నాం. కాబట్టి మరొక 5 సంవత్సరాలు కూడా మరలా కూడా అధికారంలోకి వస్తే ఇంకో 10 లక్షల కోట్లు అప్పు చేసేసి, వినండి నేను విన్నాను, మీరు కూడా వినండి. అయితే మరలా ఇంకోసారి అవకాశం వస్తే మళ్ళా అబద్ధాలు చెప్పేసి అధికారంలోకి వస్తే మళ్ళా 9 లక్షల కోట్లు దోసుకోవచ్చు అనేటువంటి ప్రయత్నంలో భాగంగా పెద్దలు గౌరవనీయులు దిప్పుడు కల ఆశ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఈ రోజు వాళ్ళకి ప్రజలు వాళ్ళతో లేరని చెప్పేసి గమనించి 151 సీట్లలో దాదాపుగా 120 నుంచి 130 మంది ప్రజాప్రతినిధులు వైసీపీ పార్టీ ఆఫీస్కి రావట్లేదు, ముఖ్యమంత్రిని కలవడానికి రావట్లేదు. నిన్న చివరికి అసెంబ్లీలో ఫస్ట్ టైం మేడం, ఎక్కడి నుంచి అంటే ఆంధ్రప్రదేశ్లో కాదు, కాశీ నుండి కన్యాకుమారి వరకు ఎక్కడ కూడా కోరం లేక అసెంబ్లీని వాయిదా వేసినటువంటి పరిస్థితులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాం. వీళ్ళు అంటే 151 చెప్పుకొని నిన్న కోరం లేక ముఖ్యమంత్రి గారు వచ్చి సభలో కూర్చుంటే వైసీపీ ఎమ్మెల్యేల కోరం లేక సభను వాయిదా వేసుకున్నారు. ఇంకోటి మేడం, ప్రజలు లేరు, వాళ్ళతోటి ప్రజాప్రతినిధులు లేరు, చివరికి వాళ్ళ ఫ్యామిలీ లేదు మేడం. ప్రజలు లేరు, ప్రజాప్రతినిధులు లేదు, వాళ్ళ ఫ్యామిలీ లేదు. ఏదో చెప్తా ఉన్నారు. ఇలా కాపు రామచంద్రారెడ్డి గారు బయటకు వచ్చి ఏం మాట్లాడారు, అదేవిధంగా వాళ్ళ సింబల మీద గెలిచినటువంటి వట్టి వసంత కుమార్ ఏం మాట్లాడుతూ ఉన్నారు, మైదర్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు. 3 ప్రాంతాల్లో రాయలసీమ, కోస్తాంధ్ర కానీ ఉత్తరాంధ్ర, ఈ 3 ప్రాంతాల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి నాకు 175 వస్తాయి, 151 వస్తాయని చెప్పేసి ప్రజలను కాదు, ఇవాళ వాళ్ళ సింబల మీద ఆయన డబ్బులతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులకే నమ్మకం లేక పార్టీ మారుతా ఉన్నారు. ఒకవేళ ఎవరైనా సరే పార్టీ మారడానికి ఇష్టం లేకపోయినా కూడా ఫ్యాన్ సింబల్ మీద అయితే మనం గెలవమని చెప్పేసి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేస్తే ఢిల్లీ వస్తున్నాను అందుబాటులో ఉండమని చెప్పని వాళ్ళ పిఎల్కి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేస్తే ఈయన విజయవాడలో ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దుబాయ్కి పారిపోయాడు. ఢిల్లీలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దుబాయ్కి పారిపోయాడు మేడం. కాబట్టి ప్రజలకు అర్థమైంది, వాళ్ళ పార్టీ ప్రజాప్రతినిధులకు అర్థమైంది, వాళ్ళ కుటుంబ సభ్యులకు అర్థమైంది. కాబట్టి ఇవాళ సర్వేలు అవసరం లేదు, ఎగ్జిట్ పోల్స్ అవసరం లేదు, ప్రిడిక్షన్స్ అవసరం లేదు. చాలా సింపుల్ మేడం, మోసం, దగ, కుట్ర, దాడులు, దౌర్జన్యాలు తప్ప వీళ్ళకి సంక్షేమం తెలియదు, అభివృద్ధి తెలియదు. చాలా తప్పు చేశాము. సరే, మొత్తానికి మీరు కాదండి, మీరు చెప్పిన అనేక అంశాల్లో ఈ రోజు మేడం నన్ను కంప్లీట్ చేయండి. నేను పెద్దలను గౌరవించా, తర్వాత రాజధాని కట్టలేకపోయాడు, తర్వాత పోలవరం కట్టలేకపోయాడు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా స్టార్ట్ చేయలేకపోయాడు. కాబట్టి ఒక పథకం లేదు, ఏదైనా సరే చేస్తే కూడా దాంట్లో కొద్దిగా అరకొర చేస్తే దాంట్లో అవినీతి తప్ప మరొకటి లేదు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరు కూడా సంతోషంగా లేరు, ప్రజలు సంతోషంగా లేరు, వాళ్ళ ప్రజాప్రతినిధులు సంతోషంగా లేరు, వాళ్ళ చివరికి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆయనతో లేదు. కాబట్టి ఏకాకయ్యాడు. ఆయన దగ్గర డబ్బులు తీసుకొని పోటీ చేసినటువంటి వ్యక్తులు ఆయన ఫోన్ చేస్తే లేపే పరిస్థితులు లేరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపెట్టో లేకపోతే వాళ్ళ బాబాయినే చంపాడు కాబట్టి మనమెంత మేడం, వాళ్ళ బాబాయినే చంపాడు, సొంత బాబాయిని, మనమెంత అని చెప్పేసి భయపడి ఇప్పటి వరకు ఎమ్మెల్సీలో, ఎమ్మెల్యేలో, ఎంపీలో ఆయనతో ఉన్నట్టు తప్పితే ఆయన మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేస్తూ
6 నెలల్లో మా నాన్న చెప్పిన తర్వాత బ్రహ్మం చౌదరి గారు ప్రజావేదిక ఎప్పుడైతే కూల్చాడో ప్రజావేదిక ఎప్పుడైతే కూల్చాడో ఇటువంటి తప్పు అరుణ గారు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి అంట మనం ఉంటానికి ఆరాధ్యవాద పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు బ్రహ్మం చౌదరి గారు ఒక సెకండ్ వాస్తవాలు చెప్పనివ్వండి. ఏమంటున్నానంటే ఇందాక రామ్మోహన్ గారు ఏమన్నారంటే ఆర్థిక రాజకీయ కారణాలు చూడరు, ఈ రాష్ట్రంలో ఆర్థిక కారణాలు చూస్తారు అని చెప్పేసి అన్నారు. స్వాగతిస్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారి చేతకానితనంతో 1,50,000 స్వాగతిస్తున్నారా? 9 లక్షల రూపాయలు అప్పు చేసి 8 లక్షల రూపాయలు అవసరం లేదు. మీ తప్పుడు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి 8 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని మీరు ఆపండి. ప్రజలకు వాస్తవం తెలుసు, ప్రజలకు వాస్తవం తెలుసు. మీలాంటి వాళ్ళు కాదు, మాలాంటి వాళ్ళని చెప్పనండి. ఒక నిమిషం ఆగండి, అరుణ గారిని మాట్లాడనివ్వండి, అరుణ గారిని మాట్లాడనివ్వండి. ఇద్దరు ఆగండి ఒక నిమిషం. అరుణ గారు చేతగానితనం అంటాను నేను, ఇదే పలాయనం. వాస్తవాలను చెప్పనండి, వాస్తవాలు చెప్పండి. ఎవరైనా నువ్వు చెప్తే నమ్ముతారు, సొంత బాబాయని చెప్పారు, సొంత బాబాయని చెప్తారు, చెప్పు తీసుకొని కొడతారు, కొడతారు. బాబాయ్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పు తీసుకొని కొడతారు. డిబేట్లు అనకూడదు. నేను శ్రీనివాస్ రెడ్డి గారు దానివల్ల 23కి వచ్చాడు. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఒక శ్రీనివాస్ రెడ్డి గారు ఆగండి. వ్యక్తిగత దోషం తప్ప డెవలప్మెంట్ గురించి శ్రీనివాస్ రెడ్డి గారు ఆగండి, అది కరెక్ట్ కాదు మీరు మాట్లాడడం. ఆగండి ఒక సెకండ్ ఆగండి. గురించి మాట్లాడటం చేతవ్వాలి మీకు. శ్రీనివాస్ రెడ్డి గారు ఆగండి. మీరు ఒక మాస్టర్ అయ్యుండి దీని గురించి మీరు ఎలిగేషన్ ఉంటే మాట్లాడండి. ఎందుకంటే ఒక సెకండ్ ఆగండి, ఇద్దరు మ్యూట్లో ఉన్నారు. ఆగండి. అరుణ గారు మీరేమంటారు? శ్రీనివాస్ రెడ్డి గారు, బ్రహ్మం చౌదరి గారు ఆగండి. అరుణ గారు రైట్, మీ ఆడియో రావట్లేదండి, ప్లీజ్ ఆగండి 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 ఒకసారి. ఎందుకు ఆడియో రావట్లేదు? ఎందుకు? మాట్లాడట్లా. బాబాయ్ అని చెప్పారు. ఏమయ్యా నువ్వు చూసావా? మీరు చిన్నమ్మని మీరు చంపారా? సురేష్ మీరు చంపారా? చిన్నమ్మని పిచ్చి మాట్లాడుతూ రాయలసీమలోకి వెళ్తే అది ప్రచారం చేయబట్టే మీకు అడ్రస్ లేకుండా చేశారు, ఒక్క సీట్ లేకుండా చేశారు. కడపలో రేపు కూడా అదే పరిస్థితి మీది, రేపు కూడా అదే పరిస్థితి మీరు. శ్రీనివాస్ రెడ్డి గారు కడపలో రేపు కూడా మీకు డిపాజిట్ రాదు, రేపు మీకు ఒక్క సీట్ రాదు. అడిగారని సమాధానం చెప్పబోయా, అది చేత కాదు. రారు ఏంటి జోలి రారు. మీరు రండి, ఓపెన్ గా మాట్లాడదారండి. 11,000. శ్రీనివాస్ రెడ్డి గారు ఆగండి, బ్రహ్మం చౌదరి గారు ఆగండి, మీరు కూడా ఆగండి. 60 రోజులు మాత్రమే. ఓకే ఆగండి ఒక సెకండ్ ఆగండి, ఇద్దరు ఆగండి. శ్రీనివాస్ రెడ్డి గారు 60 రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ రాజకీయ తెర మీద ఉండదు, తెలుగుదేశం పార్టీ ఉండదు. అన్ని సర్దుకొని పోయి ఎక్కడో పోయి పోయింది ఎందుకు కేసుల కోసం. కానీ ఇవాళ కోడికత్తి కాదండి, ఇవాళ కోడికత్తి సీనుకు బెయిల్ వచ్చింది కదా. బ్రహ్మం చౌదరి గారు కోడికత్తి సీను రెడ్డి గారు గెలుస్తున్నాడు. ఆయన గెలిచిన తర్వాత నేను ఉండలేను ఇక్కడ, నేను బతకలేను ఇక్కడ అండ కోసం బీజేపీ కోసం తెలియదు మీకు, ఆ విషయం తెలియదు మీకు. జీవితకాలం జైల్లో ఉంటాడు చంద్రబాబు నాయుడు. శ్రీనివాస్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన ఆరోపణ. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక సెకండ్ ఆగండి. అరుణ గారు మీరు మాట్లాడండి. అరుణ గారు మీరు మాట్లాడండి. శ్రీనివాస్ రెడ్డి గారు 60 రోజులు ఆగండి. అడ్రస్ లేకుండా పోయింది తెలుగుదేశం పార్టీ, మీరే చూస్తారు. అడ్రస్ లేకుండా పోతుంది తెలుగుదేశం పార్టీ, అడ్రస్ కూడా తెలుగుదేశం పార్టీ. పోస్ట్ మ్యాన్ కూడా పత్తా దొరకదు, పోస్ట్ మ్యాన్ కూడా పత్తా దొరకదు. తెలుగుదేశం పార్టీ ఉండదు. రైట్ చూద్దాం, ఒక నిమిషం. 60 days ఎవరికో చూద్దాం. కానీ అరుణ గారు మీరేమంటారు? ఏంటండి మీరేమంటారు ఇంతకీ?
కోడికత్తి సీనుకి బెయిల్ వచ్చింది కదా, అంటే ఈయన వరుసగా బ్రహ్మం చౌదరి గారు చెప్పిన దానికి శ్రీనివాసరెడ్డి గారి కోపం వచ్చింది. సరే ఆయన మాస్టర్ అయి ఉండి ఆయన కూడా ఒక అంటే ఒక మెట్టు దిగడం అనేది అలా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు, నేను ఒప్పుకోను. బట్ ఓకే, అరుణ గారు మీరే అంటారు. కళతో చూసినట్టుగా బుద్ధి తక్కువగా మాట్లాడుతుంటే ఏం మాట్లాడతారమ్మా? బాబాయ్ చంపాడు. మళ్ళీ వద్దండి, మళ్ళీ వద్దు, ఆగండి. చంపకపోతే నీ చేతిలో అధికారం ఉంది కదా, ఎవరు చంపారు? మీ తమ్ముడు చంపాడు, మీ తమ్ముడు చంపాడు, ముఖ్యమంత్రి తమ్ముడు చంపాడు, మేము చెప్పట్లేదు, తిరుమలమ్మ చెప్తుంది, సునీతమ్మ చెప్తుంది, మేము చెప్పట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి కుటుంబం మీద పడి ఏడవటం తప్ప, కుటుంబం మీద పడి ఏడవటం తప్ప నేను ప్రజలకి చేస్తా, ప్రజల కోసం ఈ ఆగండి శ్రీనివాసరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ 5 ఏళ్లలో ప్రజల కోసం పోరాటంగా నిలబడిన శ్రీనివాసరెడ్డి గారు ఆగండి, శ్రీనివాసరెడ్డి గారు ఆగండి, ఒక్క అంశం శ్రీనివాసరెడ్డి గారు, బ్రహ్మం చౌదరి గారు అన్నట్టు సునీతారెడ్డి గారు ఆగండి, వివేకానంద రెడ్డి విషయంలో ఆగండి, ఒక నిమిషం ఆగండి. శ్రీనివాసరెడ్డి గారు, కరీంలా గారు చెప్తా ఉన్నారు, సునీత గారు చెప్తా ఉన్నారు, దస్తగిరి గారు చెప్తా ఉన్నారు, రైట్. అరుణ గారు కంక్లూడ్ చేయండి ఒకసారి. అరుణ గారు, చంద్రబాబు నాయుడు పెద్ద దొంగ, రైట్ ఇట్స్ ఓకే. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబునే గెలిపించారు. ఎవరు ఎన్ని చెప్పినా కానీ రేపు ప్రజలు చూస్తారు. ఎవరు ఎన్ని చెప్పినా రైట్ ఓకే ఓకే. అరుణ గారు, అరుణ గారు ఎన్ని పిచ్చి మాటలు, సరే వ్యవహారాలతో ఓకే, ఇద్దరు ఓపిక పట్టండి, ఒక నిమిషం, ఇద్దరు ఓపిక పట్టండి. 60 రోజుల్లోనే తేలుతుంది, సర్వేలు కాదు, సమస్యలు చూస్తారు, సర్వేలు కాదు అన్నట్టు. అరుణ గారు మీరేమంటారు? అరుణ గారు మాట్లాడండి. నా వాయిస్ వినిపిస్తోందండి? వినిపిస్తుంది, చెప్పండి. నేను క్లియర్ ఫైనల్ గా ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినీతి కేసులు ఉన్నాయని తెలిసిన తర్వాతే ప్రజలు ఓట్లేసి అతను సీఎం చేశారు. చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని వాళ్ళ మామగారి పార్టీ ఈయన తీసుకున్నారని తెలిసిన తర్వాతే ఆయన మళ్ళీ 2 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఇది అప్రస్తుతం ఇప్పుడున్న రాజకీయాల్లో. ఇవాళ మనం ఏం చేశాం, రేపొద్దున ఏం చేస్తాం అన్నది వాళ్ళ ప్రజలకు కావాల్సిన అంశము. సర్వేలు మాత్రమే ప్రజల నాడిని డిసైడ్ చేస్తాయి, రేపు ఎలక్షన్ ఇంపాక్ట్ చూపిస్తాయి అంటే అది ఎట్టి పరిస్థితుల్లో నమ్మే. మీ పార్టీ తరపున, మీ అలయన్స్ తరపు నుంచి ఏం చెప్తారు? 100% మాకు ఇవాళ పాజిటివ్ గా వచ్చిందని కూడా మేము సర్వేల గురించి ఏం మాట్లాడట్లేదండి. క్లియర్ గా ప్రజా సమస్యల ఎజెండా మేము సర్వేలు నమ్మట్లేదు. సమస్యల్ని క్లియర్ చేయటం, అలాగే రేపొద్దున మేము వస్తే ఏం చేస్తామనే దాని మీద ప్రజా నాడిని పట్టుకునే ప్రయత్నం మేము చేస్తున్నాం. కాబట్టి ఈ సర్వేలు మాకు పాజిటివ్ వచ్చినా తక్కువ వచ్చినా మా మీద చూపించే ఇంపాక్ట్ అనేది 0. ఓకే, సో వస్తారంటారా రేపు? 100% రేపు కూటమి అధికారంలోకి రాబోయిద్దని మా చుట్టుపక్కల ఉన్న వాతావరణం చూసి మేము క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. కాబట్టి నా చుట్టూ, నా పరిసరాలు నాకు ఏం చెప్తున్నాయి అదే మీకు చెప్తున్నాను. రాబోయేది కూటమి విజయమే, ఇది ఎవరు ఆపే పరిస్థితే లేదు. ఓకే, అంటే శ్రీనివాసరెడ్డి గారు, బ్రహ్మం చౌదరి గారు, అంటే ఇక్కడ ప్రకృతి చెప్తుంది అరుణ గారికి మరి. రైట్, ముందుంది ముసళ్ళ పండుగ అనేది, రేపు వాళ్ళ రైట్ అండి, రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. అరుణ గారు, రామ్మోహన్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, బ్రహ్మం చౌదరి గారు, అందరికీ ధన్యవాదాలు. ఇది వాళ్ళ పొలిటికల్ చెస్. సో మొత్తానికి అయితే 2-3 రకాల సర్వేలు ఆంధ్రప్రదేశ్లో ఒక కన్ఫ్యూజన్ వాతావరణమే సృష్టిస్తున్నాయి. ఒక పార్టీకి ఒక రకంగా, మరో పార్టీకి ఒక సర్వే ఒక పార్టీకి అనుకూలంగా, ఇంకో సర్వే ఇంకో పార్టీకి అనుకూలంగా రావడంతో దేన్ని నమ్మాలో దేన్ని నమ్మొద్దో కూడా అర్థం కాని పరిస్థితుల్లో మొత్తానికైతే పార్టీలు ఉన్నాయి. ఏదేమైనా సొంత ఎజెండాతో, సొంత క్లారిటీతో సర్వేల్ని కాదు సమస్యలను చూసి మేము ముందుకెళ్తామని అధికార పార్టీ చెప్తుంటే, నెక్స్ట్ మళ్ళీ మేము జెండా ఎగరేస్తామని వైసీపీ అంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో, ఇంకా ఎలాంటి సర్వేలు మళ్ళీ రాబోతున్నాయో, ఏ సర్వే నిజం కాబోతుందో చూద్దాం. ఇది వాళ్ళ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.